హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వీరు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి కనకమహాలక్ష్మి తల్లి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. మార్గశిర మాసంలో మీలో ఎంతమంది కనకమహాలక్ష్మి టెంపుల్ కి వెళ్ళారో కమెంట్ చేయండి. మేమైతే ఫ్యామిలీ అంతా బయలుదేరాము. ఇప్పుడు టైం వచ్చేసి 8:15 అవుతుంది. దర్శనం అయ్యేసరికి ఏ టైం అవుతుందో చూద్దాము. ఎందుకంటే చాలా రష్ గా ఉంటుంది. ఈ మాసంలో కనకమహాలక్ష్మి వారాలు జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసం తర్వాత వచ్చేది మార్గశిర మాసం. అయితే రీచ్ అయిపోయాము. మేము యాక్చువల్లీ బ్యాక్ సైడ్ నుండి వచ్చాము, అంటే బీచ్ రోడ్ నుండి వచ్చాము. ఫ్రంట్ నుండి అసలు ఖాళీ ఉండదు, పార్కింగ్ అవ్వదు అనేసి వెనకాతలే పార్క్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. మీకు వీడియోలో చూపిస్తాం మొత్తం ఫ్రంట్ నుండి ఎలా ఉంది, అంటే అక్కడ నుంచి రద్దీ ఎలా ఉంది, రష్ గా ఉందా లేదా. మేము ఈరోజు సాటర్డే అయితే వస్తున్నాము. థర్స్డే టైంలో అస్సలు ఖాళీ ఉండదు. మీకు మొత్తం చూపిస్తాను, మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. మనమైతే ఇంకా 100 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇదే గుడి స్టార్టింగ్ ఎంట్రన్స్, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం. మన పక్కనే 200 లైన్, ఆ పక్కన బయట చూస్తున్నారు కదా, అట్నుంచి 500 దర్శనానికి అయితే ఉంది. మీరు వీడియో ఫుల్గా చూడండి, చూపిస్తాను. బయట ఎవరో మొక్కు తీసుకోవడానికి అయితే వచ్చినట్టున్నారు. ఇంకా లైన్లో నుండి వెళ్ళేసరికి స్టార్టింగే టికెట్ కౌంటర్ ఉంది. మనం టికెట్స్ అయితే తీసేసుకొని ఇంకా లైన్లో వెయిట్ చేస్తున్నాము. ఏంటి లేట్ అవుతుందా ఏంటా అని ఆలోచిస్తున్నాము. మన పక్కనే ఒక 5 లైన్స్ అయితే ఉన్నాయి. ఆ 5 లైన్స్ అన్నీ తిరిగి ఇంకొక స్ట్రెయిట్ లైన్ గనక అక్కడికి వెళ్తే అక్కడ చూస్తున్నారు కదా, అక్కడే అమ్మవారు ఉంటారు. సో ఈ మహోత్సవంలో, ఈ మార్గశిర మహోత్సవంలో అనేది ప్రతి ఇయర్ జరుగుతుంది. ప్రతి ఇయర్ లక్షవారం పూట పూజలు అన్నీ జరుగుతుంటాయి. ప్రతిరోజు కూడా జనాలు వస్తూనే ఉంటారు ఎక్కడెక్కడి నుండో. పక్కనే బయట చూసాం కదా, వాళ్ళందరూ లోపలికి వస్తున్నారు. ఏదో మొక్కు తీర్చుకుంటున్నారేమో, మేబీ అంత హడావిడిగా ఉంది. ఈ గుడి దగ్గర అలా వెయిట్ చేస్తూ ఇక్కడే మనకి ఆ అమ్మవారి స్థల పురాణం కూడా, ఇక్కడ చరిత్ర కూడా పెట్టారు, ఒక చిన్న ఫ్లెక్సీ లాగా పెద్దది. అది చూస్తున్నారు కదా. ఇంకొక 20 మినిట్స్లోనే ఎంత ఫుల్ రష్ అయిపోయింది. మొత్తం మన పక్కన ఖాళీగా ఉండాల్సినవన్నీ ఇప్పుడు రష్గా అయిపోయింది. 200 లైన్ కూడా ఖాళీగా లేదు. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక కొంచెం ఎర్లీగా వెళ్తే దర్శనాలన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. ఇంకా మనం అన్నీ దాటుకుంటూ అమ్మవారి దర్శనం దగ్గరికి అయితే, ఇంకొక లైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక్క లైనే ఉంది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది అనగా. ఇక్కడ హోమం, పూజలు, కుంకుమ పూజలు అన్నీ జరుగుతున్నాయి. అక్కడ కౌంటింగ్ అయితే జరుగుతుంది. హుండీ ఎంత అమౌంట్ కౌంటింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. కాయిన్స్ అన్నిటినీ జల్లెడ పట్టి మరీ తీస్తున్నారు. అవన్నీ చూస్తున్నాం అక్కడ. అంటే మేము ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ అయింది వచ్చి టెంపుల్కి. ఎప్పుడు అంటే కరోనా తర్వాత నుండి మనకి అమ్మవారికి స్వయంగా మనం పూజలు చేసుకోవడానికి అవ్వట్లేదు. ముందు వరకు మనమే పంతులు కానీ ఏమీ ఉండవు. ఈ గుడికి గోపురం కానీ శిఖరం కానీ అవి ఏమి ఉండవు. జస్ట్ నార్మల్గా మనమే వెళ్ళి పూజలు చేసుకోవాలి. ముందు నుండి అంతే. కరోనా తర్వాత నుంచి ఇంకా స్టాప్ చేసేసారు. దర్శనంకి అయితే దగ్గరికి వచ్చేసాము. మనకి ఈ వీడియో కానీ ఏమీ దొరకలేదు. అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా ఫ్రీ దర్శనం. అదైతే ఏం లేదన్నా 4-5 అవర్స్ పడుతుంది. ఇదిగోండి, ఈ చిన్న వీడియో క్లిప్, ఒక ఫోటోయే మనకు దొరికింది. అదే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అందులో చూడండి మీరు ఒకసారి. ఇలాగే ఉంటారు అమ్మవారు. మనం ప్రతిరోజు కూడా పూజలు చేసుకోవచ్చు, జరుగుతూ ఉంటాయి. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చాము. విగ్రహానికి వీడియో తీయడానికి చాలా కష్టమైపోయింది. సో బయటకైతే వచ్చేసాం. మొత్తానికి దర్శనం చాలా బాగా జరిగింది. మొత్తానికి బయటకు వచ్చేసాం. దర్శనం అంతా చాలా బాగా జరిగింది. నేను అసలు అనుకోలేదు. అంటే 2020 నుండి ఇంకా అమ్మవారిని ముట్టుకోవడం అవ్వట్లేదు కదా, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అనుకున్నాం. కానీ మళ్ళీ మనకి స్వయంగా పూజలు చేసుకునే అవకాశం అయితే దొరికింది. మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత అలా దర్శనం చేసుకోవడం, ఆ పూజలు చేసుకోవడం చాలా నచ్చింది. ఇది వచ్చేసి ప్రసాదం కౌంటరు. ఇక్కడ చాలా ఇక్కడే కాకుండా అలా మనం బయటికి వెళ్ళే దారి ఉంటే వస్తే రైట్ సైడ్ కూడా మనకి అక్కడ కూడా ప్రసాదం కౌంటర్స్ ఇంకొక 2 అయితే ఏర్పాటు చేశారు. రెగ్యులర్గా అది ఉంటుంది. ఇది మళ్ళీ కొత్తగా 2 పెట్టారు. మనం ఈ మార్గశిర మాసంలోనే ఇలా ప్రొవైడ్ చేశారు, కొంచెం రష్ అదంతా తగ్గించడం కోసమని. అంటే 2020 బిఫోర్ వరకు అమ్మవారి దర్శనాలు ఏంటంటే మనం స్వయంగా చేసుకున్నాం కదా. 20 తర్వాత నుండి ఇంకా దూరంగా చూసి వెళ్ళిపోవడమే వరకే ఉంది. ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా అవైలబుల్లో ఉంది. ఇక్కడ
రైట్ సైడ్ అలాగ ప్రసాదం తీసుకొని రైట్ సైడ్ చూస్తే మహోత్సవంలు అంటే ధర్మ ప్రచార మహోత్సవములు అయితే జరుగుతున్నాయి. కనకమహాలక్ష్మి టెంపుల్కి వచ్చి పులిహోర తినకుండా కష్టం, అదంతా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. సో అలా బయటకు వచ్చేసాం. ఇంకా ఈ ఎగ్జిట్ దగ్గర మనకి వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుండే ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ ఇదంతా ఉంది కదా, ఇక్కడ నుండి మొత్తం 500 దర్శనం, ఇంకా 500 రూపీస్. అది కూడా ఖాళీగా లేదు, మీకు మొత్తం వీడియోలో చూపిస్తాను తర్వాత. ఎంత ఒక 1 అవర్కే ఎంత రష్ అయిపోయిందో ఏంటని చూడండి. ఇదిగోండి, ఇక్కడ నుండి చూస్తే అమ్మవారు కనిపిస్తారు. నార్మల్ టైమ్స్లో ఇవన్నీ ఉండవు, ఇవన్నీ తీసేస్తారు. ఓన్లీ మార్గశిర మాసంలోనే ఇవన్నీ వేస్తారు. రైట్ సైడ్ ఏమో టెంపుల్, లెఫ్ట్ సైడ్ మొత్తం షాప్స్ అవన్నీ అవైలబుల్లో ఉంటాయి. అమ్మవారికి పసుపు కుంకుమ కొబ్బరికాయ చీరలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇంటి దగ్గర నుంచి 8:15 బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి 9:20 అలా అయింది. లైన్లో 9:30కి 9:20 నుంచి ఉన్నాము. ఇంకా టికెట్ తీసుకొని 100 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము. కానీ చాలా జనాలు ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి మారిపోయి మళ్ళీ 200 లైన్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ సరే ఇంకా వచ్చేసాం కదా అనేసి ఇంకా స్లోగా అలా వెయిట్ చేసాము. 10:30కి అయితే మన దర్శనం కంప్లీట్ అయింది. అంత ఎర్లీగా వెళ్ళాం కాబట్టి అయింది. ఇప్పుడైతే రోడ్డు మీద ఇప్పుడు ఇంకా జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. మీకు వీడియో పెడతాను చూడండి. ఫ్రీ దర్శనం అయితే అస్సలు ఖాళీ లేదు. ఎన్ని అవర్స్ పడుతుందో ఏంటో మనం కనుక్కొని చెప్తాను మీకు కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. సో మొత్తానికి అనుకున్నది అయితే అయిపోయింది. మేము 2 వీక్స్ నుంచి ట్రై చేస్తున్నాం, దర్శనం అవ్వట్లేదు. ఇప్పుడు చెప్పాం కదా మేము బ్యాక్ సైడ్ బీచ్ రోడ్ నుండి అయితే వచ్చామని. ఇది ఫ్రంట్ నుండి, అంటే కొత్త రోడ్ నుండి కనుక వస్తే ఇలా ఉంది మొత్తం. ఇక్కడ అంతా లైన్సే. ఇది థర్స్డే టైంలో మనకి లోపలికి వెహికల్స్ ఉండవు, అంటే కొత్త రోడ్డు వరకే వస్తుంటాయి. నార్మల్ డేస్లో ఇక్కడ బుర్జుపేట వరకు వస్తూ ఉంటాయి. ఈ అమ్మవారు ఉండే ఏరియా పేరు బుర్జుపేట అంటారు. లెఫ్ట్ సైడ్ అంతా చూస్తున్నారు కదా ఎంత రష్గా అయిపోయిందో మొత్తం. ఇందాకంతా ఇది ఖాళీగా ఉంది, ఇప్పుడు ఫుల్ జనాలు అయిపోయారు. 100 రూపీస్ లైన్ కానీ 200 రూపీస్ లైన్ కానీ చాలా రష్ అయిపోయింది. 500 రూపీస్ లైన్ విఐపి లైన్ అక్కడ అటువైపు ఉంటుంది, మీకు చూపించాను కదా ఇందాక వీడియోలో. మొత్తం ఇక్కడ చెప్పుల స్టాండ్, రైట్ సైడ్ ఏమో చిన్నపిల్లలకి కావాల్సిన బొమ్మలు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే కొంచెం దర్శనం అదంతా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రీ దర్శనం అయితే ఆ లోపల నుండి పంపిస్తారు. ఇందాక మనం ఇక్కడ నుండే వెళ్ళాము. 100 రూపీస్ 200 రూపీస్ లైన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రుషికొండ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ వీడియో పార్ట్ 2లో చూసేయండి.